కొడుకు ఒకే తరగతి గదిలో చదువుకుంటూ ఉంటే ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంటోంది. ఇంతకీ కొడుకుతో తల్లి ఎందుకు చదవాల్సి వస్తోంది? అమ్మతో తరగతి గదిలో పాఠాలు నేర్చుకుంటున్న కొడుకు ఎలా ఫీల్ అవుతున్నాడు? పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండలం గోండారం గ్రామానికి చెందిన గాండ్ల స్వర్ణలత తన కుమారుడు రోషన్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తులయ్యారు. వాళ్ళిద్దరూ కలిసి పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలో విద్యను అభ్యసిస్తున్నారు. ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోర్సులో చేరారు. ఇది 1 సంవత్సరం కోర్సు కాగా ఇటీవలే ఈ కోర్సులో తల్లి కొడుకులు జాయిన్ అయ్యారు. వాస్తవానికి స్వర్ణలతకు చదువు అంటే ఎంతో ఇష్టం. కాకపోతే పెళ్లి, కుటుంబ సమస్యలు, ఆర్థిక కారణాలతో చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. ప్రస్తుతం భర్త ప్రోత్సాహంతో తిరిగి చదువును మొదలుపెట్టారు. ఏళ్ల స్వర్ణలత తన 18 ఏళ్ల కొడుకుతో ఒకే తరగతి గదిలో ఉండటం ఆసక్తికరమైన సన్నివేశంగా మారింది. పెళ్లికి ముందు స్వర్ణలత ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 2005లో డిగ్రీ మొదటి సంవత్సరం కంప్లీట్ చేశారు. అయితే మధ్యలోనే ఆ చదువులను వదిలేసినప్పటికీ 2010-11లో ఓపెన్ డిగ్రీ పూర్తి చేశారు. మధ్యలో 5-6 ఏళ్ల పాటు స్వయం శక్తి సంఘాలలో సీఏగా బాధ్యతలు నిర్వర్తించారు స్వర్ణలత. అయితే తన కుమారుడు రోషన్ ఐటీఐ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా ఆ చదువుపై మక్కువతో ఆమె కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ కోర్సులో ఆమెకు కూడా పెద్దపల్లి ఐటీఐ అధికారులు సీటు కల్పించారు. తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహంతోనే చదువుకుంటున్నానని స్వర్ణలత చెప్పారు. తన తల్లితో కలిసి స్కూలుకు రావటం ఆనందంగా ఉందని కొడుకు రోషన్ చెప్తున్నాడు. చదువులు మధ్యలోనే ఆపేసిన వారు తిరిగి వీరిద్దరూ అందిస్తున్న స్ఫూర్తితో మళ్లీ మొదలు పెట్టాలని టీచర్లు కోరుకుంటున్నారు. సౌకర్యం లేనందున కాబట్టి రెగ్యులర్ ఛాన్స్ లేకుండే మా ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడు రెగ్యులర్ అంటే ఒప్పుకోలేదు. ఫస్ట్ ఓపెన్ డిగ్రీకి, ఓపెన్ పీజీకి అలౌ చేశారు. తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మహిళా గ్రూప్లో నేను సీఏగా చేశాను. 5 ఇయర్స్ చేశాక నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రిజైన్ చేయాల్సి వచ్చింది. మా హస్బెండ్ మళ్ళీ 1 ఇయర్ తర్వాత మా బాబు ఇంటర్, పెద్ద బాబు రోషన్, తను ఇంటర్లో ఒక సబ్జెక్ట్ అన్న తన కోసం వెరిఫికేషన్ చేస్తుంటే ఈ 1 ఇయర్ ఎందుకు స్టడీ వేస్ట్ చేయడం అనేసి 1 ఇయర్ కోర్స్ కోసం వెరిఫికేషన్ చేస్తుంటే తెలిసిన వాళ్ళు ఐటీఐలో కోపక్ ట్రేడ్ గురించి చెప్పడం జరిగింది. దానివల్ల తనను జాయినింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ ఉందని సార్ వాళ్ళు చెప్పడం వలన నేను కూడా అప్లికేషన్ పెట్టుకున్నాను. నాకు 4th ఫేజ్ వాకిన్ అడ్మిషన్లో సీట్ వచ్చింది. గ్రామం గుండారం. మా అమ్మతో చదువుకుంటున్నందుకు చాలా హ్యాపీ. అంటే మా డాడీ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు. కూలి పని చేస్తున్నాడు మా డాడీ. కూలి పనికి వెళ్ళి చాలా ఎంకరేజ్ చేస్తాడు మమ్మల్ని చదువుకోవాలని. చాలా హ్యాపీ. వీళ్ళిద్దరు కూడా రెగ్యులర్గా కాలేజీకి వస్తారు. అండ్ చాలా ఇంట్రెస్ట్ ఆమెకి, చదువుకోవాలని ఆసక్తి. తర్వాత మంచి డిసిప్లిన్, ఒబీడియన్స్ పిల్లలిద్దరిలో. అమ్మాయికి ఎట్లా అంటే తన కాళ్ళ మీద తన నిలబడాలనే ఒక బాగా ఇంట్రెస్ట్ అమ్మాయికి. సో దాంతో కాలేజీలో జాయిన్ అయింది, కంటిన్యూ చేస్తుంది. రేపు వ్యవసాయం చేసుకునే అమ్మాయి ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్గా కూడా పనిచేసే అవకాశం ఆమెకు ఉంటుంది. మొత్తానికి చదువు మీద మక్కువతో కొడుకుతో కలిసి స్వర్ణలత కాలేజీకి వస్తున్నారు. నిజంగా గ్రేటే.